అన్న తెలంగాణలో రేవంత్ రెడ్డి 2 నెలల పరిపాలన ఎట్లా అనిపించింది మీకు? బాగానే ఉంది. అన్ని పథకాలు అందినాయా? అంటే కొన్ని వస్తున్నాయి. ఏమేం పథకాలు వచ్చినాయి? ఇదే ఫ్రీ బస్ వస్తుంది, ఉచిత కరెంటు వస్తుంది 200 యూనిట్ల వరకు. ఇక కొన్ని 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 మెల్లమెల్ల చేస్తున్నట్టుండు. అంటే ఏం పథకాలు అడిగినా గానీ నా దగ్గర రూపాయి కూడా లేదు, అంతా అప్పుల పాలు చేసిపోయిండు కేసీఆర్ అని అంటుండు కదా, మరి నిజంగానే ఉందా? ఆయన అంటుడు కానీ మనం చూసినామా ఇక అది ఆ సీట్ ఎక్కితే ఆయనకు తెలిసింది. అంటే ఇప్పుడు పైసలు లేనప్పుడు ఫ్యూచర్ సిటీ ఎట్లా చేస్తాడంటూ? ఇక అది ఒక బిజినెస్ పరంగా నడుస్తున్నట్టుంది మేడం, ఏదో ఉన్నట్టుంది. అది దాన్ని ఎక్స్పాండ్ చేసి ఏదో ఇక రియల్ ఎస్టేట్ ప్లాన్ ఉన్నట్టుంది అదొకటి. అంటే ఈ రియల్ ఎస్టేట్ అనగానే మనకి హైడ్రానే గుర్తొస్తుంది కదా, హైడ్రా వచ్చిన కాడ నుంచి రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది అంటున్నారు మళ్ళీ. అప్పుడు పడిపోయింది కానీ మళ్ళీ ఈ ఊపుతో లేస్తుంది కావచ్చు అటు సైడు అటు అంటుడుగా. అటు సైడు ఇప్పుడు మహేశ్వరం కానీ అదే కడతాలు అది మన కందుకూరు ఆ రూట్లో పెరుగుతుండవచ్చు. అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే పరిపాలన, మరి ఆయన ఇచ్చిన ఏం పథకాలు ఉన్నప్పుడు కూడా బాగానే ఉండే, ఆయన ఉన్నప్పుడు కూడా బాగానే ఉండే. కానీ ఇప్పుడు ఆయన ఏజ్డ్ అయిపోయాడు, సహకరిస్తలేవు. నేను మొన్న వచ్చిన మైక్ ముంగడికి అంతకుముందు 2 సంవత్సరాలు పెగ్గురత్లమేనే.